ఈ రోజున జోగి రమేష్ ని పరామర్శించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకం చూస్తుంటే లైవ్ లో మనం చూస్తున్నాం 108 అంబులెన్స్ కూడా ఇక్కడ ఇరుక్కుపోయే పరిస్థితి. అలా మీరు ఎంతసేపు నుంచి సార్ 2 hours అవుతుంది సార్. ఈ ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది. ఈ రోజున ఇప్పుడు ఆయన పరామర్శించుకోవాలంటే కొద్దిగా టైం తీసుకోవాలా, జనానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అంతేగాని జనం ఇంత నాశనం చేయడానికి వస్తే ఏం కుదరట్లా జనాన్ని, ఏమైనా కుదరట్లా? ఇప్పటికీ నాశనం చేసిండు, సగం నాశనం చేసిండు. ఇక ఉంటే మొత్తం నాశనం చేస్తాడు. జనం అడుక్కొని రాష్ట్ర రౌడీలను పరమాశిస్తాడు. నెంబర్ నరికి పొడిచి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా 3 గంటలు అవుతుంది బయలుదేరి, 3 గంటలు అయింది. ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. ఇక్కడికి రావడానికి సుమారు అక్కడి నుంచి ఇక్కడికి 4 గంటలు అవుతుంది. ఇప్పుడు ఇది చాలా ఘోరం అనమాట. ఇది జనానికి చాలా నష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం మంచిగా ఉండటం కూడా తప్పేనంట. ఆయన తప్పే, ఆయనకు ఒక్కడికే తప్పు. మంచితనాన్ని చేతకంతనం అది ఆయనకు ఒక్కడికే తప్పు, ఎవరికి తప్పు లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారండి, జనం మొత్తం హ్యాపీగా ఉన్నారు. కానీ ఆయనకు ఒక్కడికే తప్పు. అది 3:30కి బయలుదేరారు సార్. అవును సార్, ఎప్పుడు 1 గంటన్నర 2 గంటలు వెళ్ళిపోయాం సార్. అవును సార్, ఇబ్బంది సార్. 3:30కి రావాల్సిన బస్సు 6 గంటలు అయిందండి. ఇప్పటికి ఆ మనిషి చూడండి, కంటి ఆసుపత్రికి ఇబ్బందిగా ఉందండి, చాలా బాధకరం అండి ఇది. ఇబ్బంది పడుతున్నారా లేదా? ఇలా ఇబ్బంది పెట్టడం సమంజసమేనా? ఏ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ చెప్తారు సార్, మీరేమంటారు? ఇంతసేపు ప్రయాణం 3 గంటలు అందరూ బాటు ఎక్కినా సార్, గోడ నొప్పి హాస్పిటల్ నుంచి వస్తున్నాం మేము కూడా. ఇప్పటికి టైం ఎంత అయింది? 6:10 అయింది, 6:30 అయింది. ఇది ఇబ్బంది, బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇంకంతే. ఇప్పుడు వాళ్ళు నాయకులు పరామర్శించాలంటే ఇది కాదు కదా దారి, ఇది కాదు. ప్రజలు ఇబ్బంది పెట్టి 8 గంటల నుంచి అది కరెక్ట్ కాదు. పరామర్శించుకోవచ్చు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా పరామర్శించాలి ఇబ్బంది అంటే టైం కరెక్ట్ కాదు వాళ్ళు రావటం. కానీ మరి ప్రజలందరినీ అల్లాడి పెట్టిస్తున్నారంటే ఈ టైం కరెక్ట్ కాదు. మనం రావటం ఏంటంటే టైం తప్పు, వాళ్ళు రావడం టైం తప్పు. వాళ్ళు కొంచెం మార్నింగ్ అన్ని పనులు ముగించుకొని ఉంటే 4 కల్లా అయిపోయేది. పాపం జాబులకి వెళ్ళి వచ్చేవాళ్ళు, స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు.